బావగారి పేరేంటి? నరేష్. నరేష్ బావ ఏం చేస్తాడు? నరేష్ బావ బిజినెస్, వ్యాపారం. ఏ వ్యాపారం? ఫోటో స్టూడియో. బావగారిని చూడగానే ఆయన్నే పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపించింది మీకు? అనిపించింది. అదే అంటే ఇంతకంటే అమాయకుడు దొరకడు అని ఓకే చేస్తారా? అంతేగా. పెద్ద మాట అన్నాడు సరాడు. ఏమని పిలుస్తాడు బావ ముద్దుగా నిన్ను? మహి అని ఇట్లా మైక్ లో మాట్లాడు. మహి అనే పిలుస్తాడు. మహి. నువ్వు ఆయన ఏమని పిలుస్తావు? నర్రియా? ఏమని పిలుస్తావు బావని ముద్దుగా? అదే దూరంగా ఉన్నాడు. నరేష్. ఏ ముద్దుగా డార్లింగ్ అని పిలచ్చు కదా. ఇదే తగ్గించుకుంటే మంచిది. నిన్న ఆయన మాత్రం ఫాస్ట్ గా మహి అని పిలాలి. అది పాస్ట్ పేరు కాబట్టి పాస్ట్ గా మహి. నరేష్ కూడా ఫాస్ట్ పేరే. ఫాస్ట్ పేరు ఎక్కడుంది? అది అందరికీ ఉంటది నరేష్. సరే సిస్టర్, ఇప్పుడు మహి నా ప్రాణం సినిమాలో బావ పక్కన హీరోయిన్. బావ ఒక్కడే మైక్ డైరెక్ట్ బావ ఒక్కడ సరిపోతాడా? ఏడా సినిమాలో హీరోయిన్ ఉండదా? హీరో ఓరియంటెడ్. హీరో ఓరియంటెడ్ వద్దా మా ఎక్కడ లేవు అలాగా. థ్రిల్లర్. ఎంత పోనీ దెయ్యంగా ఏ హీరోయిన్ పెడదాం? ఓకే చలో మనం టంగ్ టెస్ట్ చేద్దాం. చల్తీకా నామ్ గాడి చలో చలో పోదాం వడ్లమూడి చలాకీ వన్నెలేడి చెరువుగట్టు పక్కన దాచింది ఆవకాయ జాడి. రెడీ చెప్పు. ఏంటి సార్ అది? చల్తీకా నామ్ గాడి చలో చలో పోదాం వడ్లమూడి చలాకీ వన్నెలేడి చెరువుగట్టు పక్కన దాచింది ఆవకాయ జాడి. ఏ ఆవకాయ చెరువుగట్టు అంటే అదే గుర్తొస్తుందా? ఇంక వేరేది ఉండదా? ఈ రోజులో చెరువుగట్టుకి ఎవరు వెళ్తున్నారండి? హనీమూన్ ఎక్కడికి వెళ్ళారు బావ నువ్వు? దట్ గై ఈస్ వరస్ట్ యార్. ఆ క్వశ్చన్ తర్వాత ఈ క్వశ్చన్ ఈ మధ్య కాలంలో చెరువు గట్టి కూడా అని బాబోయ్ మా ఉంటే ఏమిటో కదరు బాబోయ్. కాదు ఎందుకు అడగలా? అందరూ పెళ్లి అవగానే మా బాబు పుట్టేశాడు. అమ్మ సిస్టర్ నీతో మాట్లాడితే పిచ్చ. చప్పట్లు కొట్టండి. కంగ్రాట్స్ సిస్టర్, 10 రోజులకే. కంగ్రాచులేషన్. కంగ్రాట్స్. ఆల్ రైట్, ఫస్ట్ రౌండ్ లో రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మా వాళ్ళు. మరి ఇదే హుషారుతో మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి. సో మనం ఆడుతున్నాం తార్మార్ టక్కర్ మార్ అనే ఆట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే ఓవరాల్ గా 10 బాల్స్ ఉంటాయి. 2 చేతులకి 2 కలర్స్, ఒక ఎల్లో అండ్ ఒక బ్లూ, 2 గ్లాసులు కట్టేయడం జరిగింది. సో మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే ఎల్లోలో బ్లూ బాల్స్ వేయాలి, బ్లూలో ఎల్లో ఎగ్స్ వేయాలన్నమాట. 2 ఎగ్సే. సో అవి కూడా ఎలా వేయాలంటే ఎల్లో గ్లాస్ ఉన్న వైపు ఎల్లో తీసుకొని ఎగరేసి బ్లూలో పట్టాలి, బ్లూ గ్లాస్ ఉన్న వైపు బ్లూ తీసుకొని ఎగరేసి ఎల్లోలో పట్టాలి. ఓకే, సో అక్కడ మాత్రం సేమ్ మ్యాచ్, తర్వాత మాత్రం మిస్ మ్యాచ్. ఓకేనా? రెడీ 3, 2, 1 గో. అది సూపర్. మీరు ఎగరేయడంలో తోపని మాకు తెలుసు. ఆ ఎగరేసింది ఎగిరిపోతుంది. అది అంతే. చివరికి ఎన్ని మిగిలితే అన్ని మనకు అన్ని పాయింట్లు. అది ఎగరకుండా జాగ్రత్తగా ఎగరేయాలి. ఏ చేతి ఎగరేయాలో ఎగరేయండి అది. ఓకే, ఎల్లోలో బ్లూ వేస్తే పాయింట్. 1, 2, 3 ఎగ్స్. పాపం బ్లూలో ఏంటి ఒకటేసారు? 10 బాల్స్ లో 10 ఎగ్స్ లో 40 పాయింట్లు వస్తాయి అనుకున్నాను నేను. 4 పాయింట్లు వచ్చాయి, పర్వాలేదు. సున్నాకు పెద్ద వాల్యూ లేదు సిస్టర్. 4 వచ్చాయి. ఓకే, వేసేద్దాం ఆమ్లెట్లు 4. చప్పట్లు కొట్టండి. మనం ఆడుతున్నాం తార్మార్ టక్కర్ మార్ అని. దీప్తి గారు 4 పాయింట్లు సాధించారు. నెక్స్ట్ లక్ష్మి గారు రెడీగా ఉన్నారు. సో లక్ష్మి గారు, ఎల్లోలో బ్లూ పడాలి, బ్లూలో ఎల్లో పడాలి. ఓకే, రెడీ 3, 2, 1 స్టార్ట్. అది సూపర్. ఆహా, ఇప్పుడు ఉంటుంది తర్వాత. ఇలాంటివి ఎన్నాళ్ళలేదు. అది డైరెక్ట్ ఎగరేసేయండి. ఇంకా 15 సెకండ్స్ టైం ఉంది మనకి. ఎగరేయండి. 2 ఉన్నాయి. ఈ చేత్తో అది ఎగరేయచ్చు కదా. ఇప్పుడు కానీ 2 బ్లూలో ఎల్లో. కరెక్ట్. 1, 2, 3 గుడ్లు. 1, 2. ఓకే, మీరు సాధించారు 6 పాయింట్లు.
ఓ శివంగిలో మనం ఆడుతున్నాం తార్మార్ టక్కర్మార్ అనే ఆట. అండ్ ఇప్పటి వరకు ఆడిన వాళ్ళలో 6 పాయింట్తో లచ్చిందేవి గారు లీడ్ లో ఉన్నారు. సో గాయత్రి గారు, మనం 7, 8, 9, 10 అలా ఉండాలి మన టార్గెట్. 6 తగ్గొద్దు అంతే. రెడీ, 3, 2, 1 గో. అలా కాదు, ఎగరేయాలి పైకి, పైకి ఎగరేయండి. అది అది ఎగరేయాలి. 2 ఆ చేతితో ఎగరేయాలి. బ్లూ తోటే. ఎల్లోలో బ్లూ 1, 2, 3, 4 అంటే 4 వేస్తారండి. అయ్యా, ఇందులో ఒకటే పడిందమ్మా. బ్లూ 4, ఎల్లో 1. ఓవరాల్ గా 5 పాయింట్స్. ఆల్రెడీ రోజు ఓషివంగ్ లో మనం ఆడాం తార్మార్ టక్కర్మార్ అనే ఆట. అండ్ ద విన్నర్ 6 పాయింట్స్ తో లచ్చిన్ గారు. 5 పాయింట్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు గాయత్రి గారు. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనం అందరం ఒకటే కుటుంబం. సో ఫ్యామిలీలో ఎవరికి ఏ బాధ వచ్చినా మనమే అందరం పాలు పంచుకుంటాం. కాబట్టి తన మనసులో బాధను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శేష్ కుమారి గారు. అమ్మ, ఎలా ఉన్నారమ్మా? బాగున్నానండి, చాలా చాలా బాగున్నాను. మీరు బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, మేము అందరం కోరుకునేది అదే. సో ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. నా పేరు శేష్ కుమారి కందేపు. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. మాది మిడిల్ ఫ్యామిలీ. ముందు ఉన్న ఆస్తులన్నీ పోయినాయి, కానీ నాన్నగారు ఫ్యామిలీ ఎలాంటిదంటే బయటికి పంపించేవాళ్ళు కాదు. అమ్మాయి ఆడపిల్లల్ని బయటికి పంపించేవాళ్ళు అస్సలు. గుడికి వెళ్ళాలన్నా వాళ్ళతోనే వెళ్ళాలి. వెళ్ళాలి. అందుకని ఎక్కడికి పంపించేవాళ్ళు కాదు. నేర్చుకునే అవకాశం లేదు, ఆర్థిక స్తోమత లేదు. అలాంటి పరిస్థితుల్లో నాకు కావాలి నేను నేర్చుకోవాలనే పట్టుదల ఉండేది. ఒక్కసారి వినగానే నేను అలా నేర్చుకునేదాన్ని. గురువు లేకుండానే, అంటే రాసుకునే పని లేకుండా వింటే అలా పాడేసేదాన్ని. శంకరాభరణ ముందు కూడా ఆ పాటలన్నీ కూడా నాకు నోటెడ్. కానీ ఇంట్లో బాగా పాడుతుంది అని కూడా అంటే ఆర్థిక స్థితి మేము నేను మేము 8 మంది పిల్లలు. నాన్నగారు ఏం చేసేవారు? నాన్నగారు ఆయిల్ ఫ్యాక్టరీ మేనేజర్ గా ఉండేవారు. ఇంట్లోనే అమ్మింట్లోనే. సో మరి 8 మంది పిల్లలు అంటే ఆల్మోస్ట్ 10 మందికి రోజు భోజనం అంటే. అది కాకుండా నేను 10th ఎగ్జామ్స్ రాశాక మా అమ్మ చనిపోయారు. అసలు ఏ రకంగానూ ఎలాంటి ఛాన్స్ లేదు నేను నేర్చుకోవడానికి. లేదు. అమ్మగారికి ఇలా అయిన తర్వాత ఎలా మరి ఇంట్లో వంట అది నేనే చేసేదాన్ని. మీరు పెద్ద. అప్పటికి అన్నయ్య పెళ్లి అక్కయ్య పెళ్లి అయిపోయింది. నెక్స్ట్ నేనే. మీరు 3వ అమ్మాయి. కానీ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా గ్రేట్. అమ్మగారు లేకపోయినా తల్లిలా ఆ చిన్న వయసులోనే మీరు అన్ని చేసి. మా చెల్లెళ్ళు కోసమే నేను మంచి మ్యాచెస్ వస్తున్నా కూడా ఒక 4-5 ఏళ్ళు చేసుకోకుండా ఆ తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆయన కూడా ఇక్కడ కూడా 14 ఏళ్ళ నుంచి కష్టపడ్డారు. ఆయన కూడా మా వారు కూడా వాళ్ళ నాన్నగారు ఉండంగానే వాళ్ళ అన్నయ్య బయటకు వెళ్ళిపోవడం. ఈయన కూడా కష్టాల నుంచి చాలా 9th లోనే ఆయన చదువు మానేసి షాప్లో ఉండి అలా చెల్లిని తల్లిని తండ్రిని చెల్లి పెళ్లి చేయడం అన్నీ చాలా ఇద్దరం మానసికంగా శారీరకంగా చాలా కష్టపడ్డాం. కానీ ఆ తపన ఇప్పుడు అలా నేను నేర్చుకోలేకపోయాను అనే తపన తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పద్మా గణపతి గారని ఘంటసాల మ్యూజిక్ కాలేజ్లో కూడా నేను వెళ్ళి డిప్లొమా కోసం వెళ్ళాను. తర్వాత మళ్ళీ నేను కొంతమందికైనా నాలాగా తప్పించే వాళ్ళు ఉంటారు, ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ఉంటారు అని నేను కూడా చాలా మందికి చాలా రోజులు చెప్పాను ఫ్రీగా. నా మ్యారేజ్ అయ్యాక మా వారు కూడా చాలా మంచి వాళ్ళు. నా కొడుకు కోడలు కూడా బంగారం. మేము అసలు మా నేటివ్ ప్లేస్ విజయవాడ. ఇక్కడ బాబు ఉంటారు. ఒక 6 ఏళ్ళు అయింది వచ్చి.